Hi, I'm Dr. Aditya, urologist and andrologist, Archana Hospitals, Madinagooda. చాలా మంది పేషెంట్స్ ఈ మధ్య ఇన్ఫర్టిలిటీ సమస్యలతో ప్రజెంట్ అవుతున్నారు. కపుల్స్, యంగ్ కపుల్స్ విత్ 2 to 5 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్. ఇప్పుడు దాకా పిల్లలు కానీ ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాని వాళ్ళు. సో ఈ పేషెంట్స్కి ఏంటంటే ఫస్ట్ మనం అనాలిసిస్ అనేది స్టార్ట్ చేయాలి, ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయాలి. వాళ్ళ టెస్టిస్ సైజ్ ఎలా ఉంది, బోత్ టెస్టిస్ వాళ్ళకి ఎలా ఉన్నాయి, సో బోత్ టెస్టిస్ కింద ఉన్నాయా లేదా, సైజ్ బోత్ ఎలా ఉంది, సో వ్యారికోసిల్ అనే సమస్య ఉందా లేదా బోత్ సైడ్స్ చూసుకోవాలి. దాని తర్వాత కొన్ని హార్మోనల్ టెస్ట్ చేస్తాము మేల్స్కి. సో ఈ హార్మోన్ శాతం ఎలా ఉంది, హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయా చూసుకొని దానికి ట్రీట్మెంట్ పెడతాము. అండ్ సెమెన్ అనాలిసిస్ అంటాము, ఈ వీర్య కణాల శాతం ఎంత ఉందనేది. చాలామందికి వీర్య కణాలు బాగానే ఉంటాయి కానీ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్స్ మార్ఫాలజీ సరిగ్గా ఉండదు. ఒకటి హెడ్ బాగోదు, ఒకటి టైల్ బాగోదు. సో దాన్ని టెరటోస్పర్మియా అంటాము. సో కొంతమందికి ఏంటంటే అసలు స్పర్మే ఉండదు, సెమినల్ వెసికల్స్ బ్లాక్ అవటం కానీ వీటి వల్ల స్పర్మ్ బయటికి రాదు. సో వాళ్ళకి ఏంటంటే అసలు స్పర్మ్లో ఎజూస్పర్మియా అని వస్తుంది. హార్మోన్ అనాలిసిస్ చేస్తాము, ప్రాబ్లం ఎక్కడుందనేది చూసుకుంటాము. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి మెడిసిన్స్తో అయిపోయేదాన్ని మెడిసిన్స్తోనే చేస్తాము. లేదంటే వ్యారికోసిల్ కానీ లేదంటే టెస్టిక్యులర్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉందంటే వారికి వ్యారికోసిల్ సర్జరీ చేస్తాము. సో ఈ వ్యారికోసిల్ సర్జరీ ద్వారా ఏంటంటే క్రమంగా బెటర్ స్పర్మ్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. సో ఫర్టిలిటీ సమస్యలు ఎక్కువ తీరిపోతాయి. సో మీలో ఎవరికన్నా ఇన్ఫర్టిలిటీ సమస్య కానీ, పిల్లలు లేకపోవటం కానీ, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కైండ్లీ కన్సల్ట్ ఏ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ నియర్ బై and get your problem solved. Thank you.